పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరున్న అబ్బు అజ్మీ తాజాగా ఔరంగజేబ్ను కనికరం లేని నేత అనడం సరికాదని, ఆయన మంచి పాలకుడని కితాబిచ్చారు. సమాజ్వాదీ పార్టీ నేత అబ్బు అజ్మీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ను మంచి పాలకుడని కితాబిచ్చారు. ఆయన ఎంత మాత్రం క్రూరుడు కాదంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సహా పలు పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ఆయనపై లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అబ్బు అజ్మీకి కొత్తేమీ కాదు. తాజాగా ఆయన ఔరంగజేబ్ను కనికరం లేని నేత అనడం సరికాదని, ఆయన మంచి పాలకుడని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకప్పటి పాలకులు అధికారం కోసం, ఆస్తుల కోసం పోరాడేవారు, మతం కోసం కాదు. ఆయన 52 ఏళ్ల పాలన సాగించారు. ఆయనే కనుక హిందువులను ముస్లింలుగా మార్చి ఉంటే ఎంతమంది హిందువులు ఎంతమంది ముస్లింలుగా మారేవారో ఊహించుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. ఔరంగజేబ్ ఆలయాలను ధ్వంసం చేసి ఉంటే ఆయన మసీదులను కూడా ధ్వంసం చేసేవారని, ఆయనే కనుక హిందూ వ్యతిరేకి అయితే 34% హిందువులు ఆయనతో ఉండేవారు కాదని, ఆయన సలహాదారుల్లో కూడా హిందువులకు చోటు ఉండేదే కాదని వివరించారు. దీన్ని హిందూ ముస్లిం కోణంలో చూడాల్సిన అవసరమే లేదన్నారు. భారతదేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తున్న దేశమైనందున ఇంతకంటే తాను ఎక్కువ మాట్లాడలేదని చెప్పారు. దీనిపై ఏక్నాథ్ షిండే స్పందిస్తూ, ఛత్రపతి సంభాజీ మహారాజును ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తప్పని, 40 రోజుల పాటు ఛత్రపతి సంభాజీ మహారాజును ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని మంచివాడని పొగడటం కంటే పాపం మరొకటి ఉండదన్నారు. అబ్బు అజ్మీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారని, అబ్బు అజ్మీ వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు వస్తాయని చెప్పారు. శివసేన నేత షైనా ఎన్సీ సైతం అబ్బు అజ్మీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎస్పీ నేత మళ్లీ బడికి వెళ్లి చరిత్ర చదవడం మంచిదన్నారు. ఔరంగజేబ్ కేవలం ఆలయాలనే ధ్వంసం చేశారని, ఒక్క ఆలయాన్ని కూడా కట్టించలేదని, అనంతరం అబ్బు అజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ కదమ్ మండిపడ్డారు. గొప్ప నేత అని మీరు చెబుతున్న ఔరంగజేబ్ అత్యంత పాశవికంగా సంభాజీ రాజాను చంపారని, సంభాజీ రాజాను జైల్లో పెట్టారని, అలాంటి ఔరంగజేబ్ను గొప్ప పాలకుడంటూ పొగడడం సిగ్గుచేటని అన్నారు. ముందు చరిత్ర తెలుసుకోవాలని, లేదంటే చావా సినిమా చూసైనా తెలుసుకోండి అని ఆయన సూచించారు. చావా చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించి ఔరంగజేబ్కు వ్యతిరేకంగా బలమైన సెంటిమెంట్లు వ్యక్తమవుతున్న తరుణంలో అబ్బు అజ్మీ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.